హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొత్తానికైతే మనకి యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో నాకు ఉన్న 3900 సబ్స్క్రైబర్స్కి నేను ఎంత పేమెంట్ అయితే రిసీవ్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అండ్ ప్రతి మంత్ ఎంత రెవెన్యూ అయితే వస్తుందో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ దీంతోపాటు 1000 వ్యూస్కి అండ్ 10,000 వ్యూస్కి అండ్ 1 lakh వీడియోకి అండ్ 1 million వీడియోకి కూడా ఎంత అమౌంట్ వస్తాయి యూట్యూబ్ నుంచి, ఎయిదర్ లాంగ్ వీడియో కానీ లేదంటే షార్ట్ వీడియోకి కానీ అది కూడా నేను నా ఛానల్ కంప్లీట్గా ఓపెన్ చేసేసి అయితే మాకు ఎంత వచ్చిందో మీకు కూడా చూపిస్తాను అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ స్టూడియో అనేది ఏంటంటే యూట్యూబ్ వాడి యాపే. ఈ యాప్లో ఏంటంటే మనం పెట్టుకున్న వీడియో ఏదైతే ఉందో దాని పర్ఫార్మెన్స్ని అయితే చూడడానికి అయితే యూజ్ అవుతుంది. దానికి ఎంత వ్యూస్ వచ్చినాయి, ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత రెవెన్యూ వచ్చింది అనేది కంప్లీట్గా ఈ యాప్లో అయితే మనం ట్రాక్ చేసుకోవచ్చు. రెవెన్యూ ఏంటంటే దానికి ఆ వీడియోస్కి వచ్చే మనీ అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. కంప్లీట్గా ఇదనమాట నా యూట్యూబ్ స్టూడియో యాప్. ప్రెజెంట్ నాకు 3909 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఎవరైతే నా వీడియోస్ని చూసి లైక్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్. వాళ్ళ వల్లే అనమాట మనకి ఇంత ఛానల్ అయితే ఈరోజు పైసలు రావడానికి అయితే యూజ్ అయితే అయింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ ఇప్పుడైతే మనము 1000 వ్యూస్కి కానీ 10,000 వ్యూస్కి కానీ 1 lakh వ్యూస్కి కానీ ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఫస్ట్ లాంగ్ వీడియోస్కి అయితే చూద్దాము. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. కంటెంట్లో ఏంటంటే మనకి వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్లు అవన్నీ కనిపిస్తాయి అనమాట. మనం ఫస్ట్ అయితే వీడియోస్ ఓపెన్ చేద్దాము. ఇందులో నాకు 1000 వ్యూస్కి ఎంత వచ్చినాయి అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ వీడియోకి ఏంటంటే నాకు 1600 వ్యూస్ అయితే వచ్చాయి. మీకు కనిపిస్తుంది కదా వ్యూస్ దగ్గర. 1600 వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ చూస్తే 10 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఈ వీడియో వల్ల. అండ్ నాకు 70 రూపాయలు అయితే వచ్చింది ఈ వీడియో వల్ల, అంటే 1600కి 70 రూపాయలు అయితే వచ్చింది. ఇంకా మీకు డీప్గా దీని గురించి తెలియాలి అంటే మనకి ఏంటంటే ప్రతి 1000 వ్యూస్కి అయితే యూట్యూబ్ వాడు అయితే మనకు పేమెంట్ అయితే ఇస్తాడు, ఇంత అమౌంట్ అని చెప్పేసి. అది ఎలా డిపెండ్ అవుతుందంటే సిపిఎం అనేది అయితే ఉంటుంది, కాస్ట్ పర్ మైల్ అని చెప్పేసి. అంటే అడ్వర్టైజర్స్ వాళ్ళు యూట్యూబ్కి ఇంత అమౌంట్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, ఈ వీడియోకి 113 రూపాయలు అయితే అడ్వర్టైజర్స్ అయితే పే చేశారు. ఇందులో ఏంటంటే 45% యూట్యూబ్ వాడు ఉంచుకొని 55% మాత్రమే మనకి ఇస్తాడు. ఎందుకంటే వాడు ప్లాట్ఫామ్లో మనం వీడియోస్ పెడతాం కాబట్టి ప్లాట్ఫామ్ ఛార్జెస్ అనుకోండి. అలా 113 రూపాయలు ఇస్తే అందులో 70 రూపాయలు మాత్రమే మనకి ఇస్తాడు అనమాట. అండ్ ఇది 1600 వ్యూస్కి సంబంధించింది కాబట్టి అండ్ ఇంకొకటి చూపిస్తా చూడండి, దీనికి 2000 వ్యూస్ అయితే వచ్చినాయి. 2000 వ్యూస్ వచ్చినాయి అండ్ 6 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ 174 రూపీస్ అయితే వచ్చినాయి అనమాట. ఇది కూడా నాకు రెవెన్యూలోకి వెళ్తే దీనికి యూట్యూబ్ వాడికి అడ్వర్టైజర్స్ 1000 వ్యూస్కి ఎంత పే చేస్తున్నారంటే 240 రూపాయలు పే చేస్తున్నారు. అండ్ నాకు 1000 వ్యూస్కి యూట్యూబ్ వాడు ఎంత పే చేస్తున్నాడు, వీడియో పర్ఫార్మెన్స్ దగ్గర చూడండి 83 రూపీస్ అయితే ఉందన్నమాట. టోటల్ 174 రూపీస్ అయితే దీనికైతే వచ్చినాయి. ఇది 1000 వ్యూస్కి సంబంధించిన కేటగిరీలో. ఇప్పుడు మీకు 10,000 వ్యూస్కి ఎంత వచ్చినాయి అన్నది కూడా చూపిస్తాను చూడండి. వ్యూస్లోకి వెళ్ళి ఇక్కడ మనము మోర్ దాన్ 10,000 అని కొడదాం, అప్లై చేస్తే ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ వీడియో. ఈ వీడియోకి నాకు 12,000 వ్యూస్ అయితే వచ్చినాయి. 12,000 వ్యూస్కి నాకు 112 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ 752 రూపాయలు అయితే వచ్చాయి అనమాట. దీని రెవెన్యూ ట్యాబ్లోకి వెళ్తే ఈ వీడియోకి నాకు హౌ మచ్ అడ్వర్టైజర్స్ పేలోకి వెళ్తే 140 రూపాయలు ఉండేది. అండ్ నాకు దాంట్లో యూట్యూబ్ ఇచ్చాడు 60 రూపాయలు మాత్రమే, ఓకేనా. అంటే 80 రూపాయలు వాడు ఉంచుకొని 60 రూపాయలు మాత్రమే నాకు ఇచ్చాడు అనమాట. అండ్ ఇది ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే ఆడియన్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూడండి టాప్ జియోగ్రఫీస్ అని చెప్పి ఉంటుంది కదా. ఈ టాప్ జియోగ్రఫీలో ఇది ఎట్లా బేస్ చేసుకుని ఉంటుంది అంటే మన వీడియోని ఏ కంట్రీలో ఎక్కువ చూసారనమాట, ఓకేనా. మన వీడియోని ఇండియాలో చూస్తే కొంచెం తక్కువ అమౌంట్ వస్తుంది, ఎందుకంటే ఇండియాలో అడ్వర్టైజ్మెంట్స్కి చాలా తక్కువే ఉంటుంది. బట్ యూఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ ఇట్లా పెద్ద పెద్ద కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో అడ్వర్టైజ్మెంట్స్కి ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుంది అనమాట. మీ వీడియో ఆ కంట్రీస్లో ఎక్కువ ప్లే అయింది అనుకోండి, మీకు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద పెద్ద యాడ్స్ వస్తాయి కాబట్టి మీకు ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే ఉంటున్నారు కాబట్టి అలాంటి ఆడియన్స్ మీరు అట్రాక్ట్ చేశారు అంటే మాత్రం మీకు ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది 12,000 వ్యూస్కి ఎంత మనకు వచ్చింది. లైక్
రూ. 752 అయితే వచ్చింది. ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. సో దీనికి 11,000 వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ వీడియోకి నాకు రూ. 392 అయితే వచ్చాయి. సో ఈ వీడియోకి మనం ప్రీవియస్ వీడియోకి చూస్తే రూ. 700 వచ్చాయి, దీనికి మాత్రం 390 వచ్చాయి. అంటే సో ఆ వీడియో నాకు 10 మినిట్స్ వీడియో అనమాట. మీరు పైన వీడియో చూడండి. సో ఆల్మోస్ట్ 9 minutes 58 seconds. బట్ ఈ సెకండ్ వీడియో ఏదైతే ఉందో జస్ట్ 3 minutes 41 seconds. అంటే మనం పెట్టే వీడియో లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడైనా చూడండి, సో ఒక సాంగ్కి ఫస్ట్లోనే యాడ్ ప్లే అవుతుంది, మిడిల్లో ఎప్పుడు ప్లే అవ్వదు, ఓకేనా. సో అంటే మనకి 5 minutes కానీ 8 minutes కంటే ఎక్కువ ఏదైతే ఉంటుందో వీడియో, దానికి 2 times అడ్వర్టైజ్మెంట్స్ అయితే ప్లే అవుతాయి. అంటే 2 సార్లు మనకు వస్తుంది అనమాట యాడ్. సో అలాంటప్పుడు డబుల్ రెవెన్యూ ఉంటుంది. బట్ మీరు ఒక 8 minutes తక్కువ కంటే వీడియో లెంత్ ఉందనుకోండి, బట్ అప్పుడు ఏంటంటే మీకు తక్కువ అమౌంటే వస్తుంది అనమాట, ఓకేనా. సో అట్లా క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు చూద్దాం 1 lakh వీడియోకి ఎంత అమౌంట్ అయితే వచ్చాయో. సో వ్యూస్లోకి వెళ్ళి more than 1 lakh అని కొడితే, సో ఇక్కడ నాకు లాంగ్ వీడియో ఒకటైతే ఉంది. సో దీనికి చూస్తే మీరు 1,15,000 వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ దానికి సబ్స్క్రైబర్స్ చూడండి 749 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో ఎందుకంటే నేను ఇది చాలా స్పెషల్ వీడియో అనమాట నాకు ఇది, ఎందుకంటే దీనివల్ల నాకు మానిటైజేషన్ అయితే అయ్యింది. సో మనకు రావాల్సిన 1000 సబ్స్క్రైబర్స్ ఏదైతే ఉందో దీనివల్లే వచ్చినాయి అనమాట. అండ్ వాచ్ టైం కూడా చూస్తే మీకు 8.8K వాచ్ టైం, అంటే మనకు 4,000 కావాలి, బట్ దీనికి డబుల్ అమౌంట్ వచ్చింది కాబట్టి సో ఈ ఒక్క వీడియోతోనే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. అండ్ దీనికి రెవెన్యూ చూస్తే నాకు 1,873 రూపాయలు వచ్చింది. ఎస్టిమేటెడ్ రెవెన్యూ దగ్గర చూడండి 1,873 రూపాయలు అయితే వచ్చింది. సో ఇది నాకు పర్టికులర్గా, ఓకేనా, ఇది అండ్ లాస్ట్ చాలా డేస్ బ్యాక్ వీడియో కాబట్టి. బట్ ఇప్పుడు ఇలా 1 lakh వీడియో అయితే ఆల్మోస్ట్ లైక్ 3,000 నుంచి 4,000 రూపాయలు అయితే వస్తాయి. అండ్ చాలా ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు షార్ట్ వీడియోస్కి ఎంత అమౌంట్ వస్తుందో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము టైప్లో షార్ట్స్ పెడదాం. షార్ట్స్ ఫస్ట్ 1000 వ్యూస్ వచ్చిన షార్ట్ ఏదైతే ఉందో, సో చాలా డేస్ అయిపోయింది 1000 వ్యూస్ వచ్చిన షార్ట్స్. ఈ మధ్యన మనం ఏం పెట్టినా సరే మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి, మీ వల్ల చాలా థ్యాంక్స్ అది. అండ్ ఇక్కడ చూడండి దీనికి 1,400 వ్యూస్ అయితే వచ్చినాయి ఈ వీడియో చూడండి. సో 1,400 వ్యూస్ వచ్చినాయి. అండ్ 1,400 వ్యూస్కి నాకు ₹5.88 అయితే వచ్చినాయి అనమాట. షార్ట్స్కి చాలా తక్కువ అమౌంట్ అయితే ఉంటుంది. ఇదే లాంగ్ వీడియో వచ్చిందంటే దీనికి ఈజీగా 200 నుంచి 300 రూపాయలు అయితే ఉండొచ్చాము. బట్ ఏంటంటే షార్ట్ వీడియోస్కి చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. సో ఇది 1000 వ్యూస్కి. ఇంకొక 1000 వ్యూస్ వచ్చిన వీడియో కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోకి కూడా నాకు 1,100 వ్యూస్ వచ్చినాయి. అండ్ ₹8.56 అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు మీకు 10,000 వచ్చిన వీడియోకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూడండి. సో ఈ వీడియోకి చూడండి, దీనికి 16,000 వ్యూస్ అయితే వచ్చినాయి. ఎగ్జాక్ట్గా 10,000 నెంబర్ నా దగ్గరికి లేదు కాబట్టి సో మీకు 16,000 అనేది ఒక రఫ్ ఎస్టిమేట్ అయితే చూపిస్తున్నాను. సో ఈ వీడియోకి నాకు 16 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ ₹31 అయితే వచ్చినాయి అనమాట. సో ఇదనమాట. సో ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట మన లాంగ్ వీడియోస్ ఎలా ఉంటుందో. సో రెవెన్యూ పర్ 1000 వ్యూస్ అని చెప్పేసి 1,000కి ₹93 అయితే ఇస్తున్నాడు. సో 16,000 వచ్చాయి కాబట్టి నాకు ₹31 అయితే వచ్చినాయి. సో ఇది కూడా చాలా డిపెండ్ అనమాట ఆ 1000 వ్యూస్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు అనేది. సో మీరు టాప్ జియోగ్రఫీస్లోకి వెళ్తే ఇండియా, US, UK, కువైట్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి చూడండి. సో ఇండియా టాప్ ఉంది కాబట్టి మనకు తక్కువ ఉంటుంది. సో ఇదే మనకి US కానీ UK కానీ టాప్లో ఉంది అంటే మాత్రం చాలా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది 16,000 వ్యూస్కి వచ్చినవి. అండ్ మీకు ఇప్పుడు 50K వ్యూస్ ఏదైతే వచ్చిందో దానికి చూపిస్తా చూడండి. సో ఈ వీడియోకి నాకు ఆల్మోస్ట్ లైక్ ఇంకొక 200 వస్తే 50,000 అయితే అయిపోతాయి. సో దీనికి నాకు 40 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ ₹134 అయితే వచ్చినాయి. సో ఇదనమాట. సో 50,000 వ్యూస్కి 134 వ్యూస్ అయితే రెవెన్యూ అయితే వచ్చింది. అండ్ 40 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. సో ఇంకా 1 lakh వీడియోస్కి ఎంత అయితే వచ్చిందో అది కూడా చూపిస్తా చూడండి. సో మనకి ఇక్కడ లాస్ట్ 2 వీడియోస్. సో ఇది 1,47,000 వ్యూస్ అయితే 1,48,000 వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ వీడియోకి నాకు 58 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో ఈ 58 సబ్స్క్రైబర్స్తో పాటు నాకు ₹184 అయితే వచ్చింది రెవెన్యూ, ఓకేనా. సో చూడండి మీరు ఇట్లా కూడా ఉంటుంది. సో ఇంక రెవెన్యూలో ట్యాబ్లోకి వెళ్తే దీనికి 1000 వ్యూస్కి ₹252 అయితే ఇచ్చాడు. ₹2.52 అయితే ఇచ్చాడు. సో అట్లా అనమాట, ఓకేనా. సో ఈ 150K వ్యూస్ ఏదైతే ఉందో దానికి 184, 200 మధ్యలో అయితే రావచ్చు. అండ్ ఇది అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. నాకు మాత్రం ఇలా ఉంది. బట్ మీ వీడియో బట్టి, పర్ఫార్మెన్స్ బట్టి, ఏ కంట్రీలో చూస్తున్నారు, ఏ లొకేషన్లో చూస్తున్నారు, అండ్ మీరు చేసే టాపిక్ బట్టి కూడా ఉంటుంది అనమాట కొన్నిసార్లు, ఓకేనా. సో ఇప్పుడు 200K, ఓకేనా.
సో ఇది 2 లక్షల వ్యూస్ అయితే వచ్చినాయి ఈ వీడియోకి, మీరు చూడండి. సో ఈ 2 లక్షల వ్యూస్, అండ్ ఈ 2 లక్షల వ్యూస్కి గాను నాకు 96 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ రెవెన్యూ కూడా 377 రూపాయలు అయితే వచ్చింది. సో ఈ వీడియోకి నాకు 1000 వ్యూస్కి 4 రూపాయలు అనమాట. మీరు ఇంతకుముందు చూస్తే ₹96 ఉండే, తర్వాత ₹2.50 ఉండే. బట్ ఈ వీడియోకి ఏంటంటే 4 రూపీస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ ట్యాబ్లో మీరు చూస్తే, సో ఈ వీడియో ఏంటంటే ఇండియా తర్వాత యూఎస్లో 9.8% ఉందన్నమాట. ఎందుకంటే యూఎస్లో ఉన్న ఆడియన్స్కి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ప్లే అవుతాయి, ఓకేనా. సో దానివల్ల ఏంటంటే ఈ వీడియోకి 4 రూపాయలు ఉందన్నమాట 1000 వ్యూస్కి. సో ఇట్లా క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. అండ్ ఇంకా మీకు డైరెక్ట్గా 500K వ్యూస్ వచ్చిన షార్ట్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తాను. 500,000 5 లక్షలు, ఆ 5 లక్షల వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చినాయో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియోకి ఏదైతే ఉందో దీనికి నాకు 5,80,000 వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ వీడియో వల్ల ఏంటంటే 1.3K అంటే 1369 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో చాలా థ్యాంక్స్ అనమాట. ఈ షార్ట్ వల్లే మిగతా రిమైనింగ్ షార్ట్స్ అన్నిటికి కూడా వ్యూస్ వచ్చాయి. సో అమౌంట్ కూడా వచ్చాయి అనమాట. అండ్ ఇంకా రెవెన్యూ చూస్తే ఈ వీడియోకి నాకు ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పింది 2,277 రూపాయలు అయితే వచ్చినాయి అనమాట, ఓకేనా. సో చాలా పెద్ద అమౌంట్. నేను అసలు ఈ వీడియో పెట్టేటప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 10,000 20,000 ఎప్పుడులా వస్తాయేమో అనుకున్నా, కానీ 5 లక్షల వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఎవరైతే వీడియోని చూసి లైక్ చేశారో, సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా థ్యాంక్స్. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చాలామంది ఆ వీడియో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయడం వల్ల అంత వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఒకటే థింగ్ అనమాట, మనము ఎప్పుడైనా వీడియో పెట్టేటప్పుడు డబ్బుల గురించి ఆలోచించకూడదు, ఓకేనా. సో అది మంచి కంటెంట్ జనాలకు నచ్చుతుందా లేదు మాత్రం ఆలోచించాలి. సో వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, ఆటోమేటిక్గా అదే వ్యూస్ వస్తుంది. సో ఆటోమేటిక్గా అదే డబ్బులు వస్తాయి. సో డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచించవద్దు, మంచి వ్యూస్ కోసం మాత్రమే ఆలోచించండి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో మీకు ఒక్క లక్కీ వీడియో కావాలన్నమాట. ఎప్పుడైనా సరే 1000 సబ్స్క్రైబర్స్ రావాలన్నా, అండ్ మానిటైజేషన్ అవ్వాలన్నా, మంచి రీచ్ రావాలన్నా సరే 1-2 వీడియోస్ వచ్చేంత వరకు అయితే మీరు ట్రై చేస్తూనే ఉండాలి. సో అది షార్ట్స్ అయినా సరే, లాంగ్ వీడియోస్ అయినా సరే, సో ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక లక్కీ వీడియో వస్తుంది. ఆ లక్కీ వీడియోతో మీకు మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచి వాచ్ టైం వస్తుంది, మంచిగా రెవెన్యూ వస్తుంది, ఎవ్రీథింగ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత నుంచి మంచి కంటిన్యూ చేశారనుకోండి, సో మంచి రీచ్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా నాకు మంత్లీ ఎంత అమౌంట్ వస్తుంది, సో నాకున్న 3,900 సబ్స్క్రైబర్స్ నుంచి అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి అనలిటిక్స్లోకి వెళ్తే, సో ఇక్కడ అనలిటిక్స్లో మనకి రెవెన్యూ అని చూడండి. సో ఈ రెవెన్యూ ఓపెన్ చేసి, సో ఇక్కడ చూడండి హౌ మచ్ యూఆర్ ఎర్నింగ్ అని చెప్పి లాస్ట్ 6 months అని చెప్పి ఇచ్చాడు చూసారా. సో నేను నవంబర్ ఎండింగ్లో ఇంకో 1 or 2 days ఉందని కూడా రీస్టార్ట్ చేశాను నేను. సో అప్పుడు నాకు 259 నవంబర్కి సంబంధించింది వచ్చింది, అండ్ డిసెంబర్కి 553 వచ్చింది, అండ్ జనవరిలో 1917 వచ్చింది, అండ్ ఫిబ్రవరిలో 1568 వచ్చింది, అండ్ మార్చ్లో సో చూస్తే మీరు 4,915, అండ్ ఇప్పుడు ఏప్రిల్ది ఇంకా ఆన్ గోయింగ్. సో ఈ ఏప్రిల్ది అయితే ఇప్పుడు నాకు ప్రెజెంట్ అయితే రాలేదు. మిగతా ఏదైతే ఉందో నవంబర్ నుంచి మార్చ్ వరకు అది మాత్రమే పేమెంట్ అయితే వచ్చింది. సో యూట్యూబ్ ఎప్పుడు పేమెంట్ పంపిస్తుంది, సో నవంబర్లో 259 వచ్చింది, అది వెంటనే బ్యాంక్ అకౌంట్ పంపిస్తుందా అంటే లేదు. సో యూట్యూబ్ పంపించాలంటే మినిమం మనకి $100 పేమెంట్ అయితే అవ్వాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 8,500 రూపాయలు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మనకి యూట్యూబ్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి పంపిస్తుంది అనమాట, ఓకేనా. సో నాకు అది రీచ్ అవ్వడానికి మార్చ్ వరకు టైం పట్టింది, 8,500. సో మార్చ్లో రీచ్ అయింది కాబట్టి నాకైతే అమౌంట్ అయితే సో రీసెంట్గా అయితే పంపించాడు. సో నేనేంటంటే వీక్లీ 1 లాంగ్ వీడియో, ఒక 2 షార్ట్ వీడియోస్ పెడతాను. సో ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రియారిటీ జాబే అనమాట, ఓకేనా. నాకు టైం అంత దొరకదు. వీకెండ్స్లో సాటర్డే సండేలో ఆ టైంలో కూర్చొని నేను వీడియో అయితే చేస్తూ ఉంటాను. సో కాబట్టి నేను అలా చేస్తాను, ఓకేనా. మీకు కొంచెం టైం ఉంది, మంచిగా చేస్తారనుకుంటే వారానికి ఒక 2-3 వీడియోలు పెట్టగలరు, 3-4 షార్ట్లు పెట్టగలరు అంటే, సో నాకు వచ్చే అమౌంట్ కంటే మంచి అమౌంట్ అయితే వస్తుంది మీకు. ఫైనల్గా నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీకు చెప్పాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఎర్న్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి యువర్ పేమెంట్ వాజ్ సెంట్ అని చెప్పి $96 అయితే ఉంది. సో ఇది అనమాట నాకు యూట్యూబ్ నాకు పంపించింది. బట్ ఏంటంటే మీకు $100 రీచ్ అవ్వాలని చెప్పాను కదా. సో బట్ నాకు 100 రీచ్ అయింది. బట్ ఏంటంటే సో ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో మీరు చూడండి, ఇంతకుముందు ఇలా $106 అయితే ఉంది. సో ఇందులో ట్యాక్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ మైనస్ ట్యాక్స్ అనేది చూసారా. సో ఈ మైనస్ ట్యాక్స్ కట్ అయిన తర్వాత సో నాకైతే పేమెంట్ అయితే పంపించాడు అనమాట. ఇది నా అకౌంట్కి ఎంత పడింది అనేది కూడా మీకు స్క్రీన్ షాట్ చూపిస్తా చూడండి. సో ఇదనమాట. సో 8,113 రూపాయలు మీరు చూడండి ఈరోజే పడింది. సో 22 ఏప్రిల్. సో ఇక్కడ ఇందులో ఏంటంటే 8,113లో ₹50, ₹15 అంటే ₹65 ఆల్మోస్ట్ ట్యాక్స్ కట్ అయ్యి సో నాకు 8,113 రూపాయలు అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే పడినాయి అనమాట. సో ఇది
నా యూట్యూబ్ జర్నీ, నా యూట్యూబ్ ఈ మంత్ అమౌంట్. సో మీ అందరికీ నచ్చిందే అనుకుంటాను, మీకు అందరికీ అర్థమయ్యేటట్టు నేను చెప్పాను అనుకుంటున్నాను. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేయండి. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. సో ఇదనమాట, మనీ ఎప్పుడు ప్రియారిటీ కాదు, మనకి మంచిగా మనకి టైం పాస్ అవుతుంది, మనం చేసిన దానికి సాటిస్ఫై అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో, సో నేను ఇప్పుడు ఏదైతే మైక్ వాడుతున్నానో దానికి ఈక్వల్ అన్నట్టు అనమాట. సో నేను ఈ మైక్ కొనేది ఆల్మోస్ట్ లైక్ $110 అయింది. సో నాకు అటు $97 పంపించాడు. ఇంకా నాకు యూట్యూబర్ ఇవ్వాల్సింది ఉన్నట్టే అనుకుంటా నేనైతే. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు మీరు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.